గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 200 కోట్ల మార్క్ దాటింది. ఇక 47వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇప్పటికే ఈ సినిమా 115 సెంటర్లో ఆడుతోంది. ఓటీటీలో సందడి చేసిన మరికొన్ని సెంటర్లో ఈ సినిమా ఆడుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేడ్కర్, హర్షవర్ధన్, హిమజా కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7 కోట్లు, నెల్లూరు 2 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. ఇక ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్ని 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు. ఇప్పటికే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసి లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమా గ్రాస్ వసూళ్లు చూస్తే తొలి రోజు 56 కోట్లు, 7 రోజులకి 140 కోట్ల రూపాయలు వచ్చాయి. 14 రోజులకి 223 కోట్ల రూపాయలు, అలాగే 27 రోజులకి 268 కోట్ల వసూళ్లు దాటింది. 45వ రోజు 9 లక్షలు, 46వ రోజు 11 లక్షలు, 47వ రోజు 10 లక్షల మేర కలెక్షన్స్ నమోదు చేసింది. మొదటి వారంలో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఇది బాలయ్య కెరీర్లో ఒక మైలురాయనే చెప్పాలి వసూళ్ల పరంగా. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. బాలయ్య నానాజీ పాత్ర పోషించారు. మొత్తానికి పద్మభూషణ్ అవార్డు కూడా రావడంతో ఈ ఏడాది ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు. ఓటీటీలో ఇప్పటికీ ఈ సినిమా సందడి చేస్తున్నా కొన్ని సెంటర్లో మాత్రం రోజుకి 1 లేదా 2 షోలు పడుతూ ఉన్నాయి.